డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రజలందరూ కూడా సూపర్ 6 అమలు చేయలేదని ప్రజలు అడుగుతూ ఉంటే ఇక్కడ కూడా మళ్ళీ కుట్ర ప్రజల్ని పక్కదారి పట్టించడానికి కావాలని చంద్రగిరిలో మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ తగలబడిపోయాయని, అట్లాగే ధవళేశ్వరంలో ఫైల్స్ తగలబడిపోయాయని ఇష్టానుసారం విసుకునే ప్రచారం చేశారు. ఇవన్నీ చంద్రబాబు గారి ఫైల్సే, ఇవన్నీ చంద్రబాబు ఫైల్స్ అంటారు. ఇట్లన్నింటినీ కూడా వాస్తవాన్ని కప్పిపుచ్చి అబద్ధ ప్రచారం చేశారు. మదనపల్లిలో కాలిపోయినటువంటి ఫైల్స్ షార్ట్ సర్క్యూట్ వల్లే కాలిపోయాయని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నెల్లూరు మీటింగ్లో కూడా చెప్పారు కదా. ఇంకా దాని మీద విషయ ప్రచారం ఏంటి? అదేవిధంగా ధవళేశ్వరం ఫైల్స్ ఘటనలో కూడా అవి ప్రాధాన్యత లేవని ఆర్టీఓ దగ్గర నుంచి కలెక్టర్ గారి వరకు బయటకు వచ్చి చెప్పారు. అయినా ప్రతిపక్షం మీద విమర్శ. వీటి మీద చంద్రబాబు ఫైల్స్ అని ఒక సిరీస్ తీయాలి. ఇక్కడి నుంచి చంద్రబాబు ఫైల్స్ అని ఒక సిరీస్ తీయాలి. ఇంత తప్పుడు ప్రచారం ఏంటి? ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, ఉద్యోగస్తుల సర్వీసు 30 ఏళ్ళ పైన ఉంటుంది. ఇలాంటి వేధింపులు కనుక చేస్తూ ఉంటే వచ్చే ప్రభుత్వంలో కూడా ఎట్లాంటి చర్యలు చేయాలా? చెప్పండి, ఎట్లాంటివి చేయాలా? ఇట్లాంటి కొత్త సాంప్రదాయం మొదలు పెట్టాలా? ఇదేం రకమైన పాలన? దీనికి కూడా టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి. రాష్ట్రంలో ఇప్పుడు కొత్త సాంప్రదాయం, టీడీపీ బిళ్ళ పెట్టుకుంటే ఆఫీసులకి టీ ఇవ్వాలంట, కాఫీ ఇవ్వాలంట. అధికారులు సంతకం పెట్టే నిర్ణయం టీడీపీ నాయకులు చెప్తారంట, అప్పుడు సంతకం పెట్టాలంట. ఎందుకు? ఉద్యోగస్తులందరినీ తీసేయండి, టీడీపీ నాయకులను కార్యకర్తలను మీరందరూ కూడా రిక్రూట్ చేసుకోండి. ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు తీసేయండి. మీకు ఎలాగో నచ్చదు కదా చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వ ఉద్యోగులు అంటే నచ్చదు కదా. తీసేయండి, వాళ్ళందరినీ తీసేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అక్కడ నియమించుకోండి. ఇంకా మీరు వస్తే టీ ఇవ్వాలి, మీరు చెప్పిన చోట సంతకం పెట్టాలంటే ఇంకా వ్యవస్థ ఎందుకు? వ్యవస్థని భ్రష్టు పట్టిస్తుంది మీరు కదా. నిన్న కూడా చూశాం కదా, పత్తిపాటి పుల్లారావు గారి సతీమణి గారి చుట్టూ ఎంతమంది అధికారులు ఉన్నారో కేక్ కోయడానికి. ఇంకో పక్కన జేసీ అస్మిత్ రెడ్డి గారు డైరెక్ట్గా సారీ చెప్పించిన వీడియో కూడా రికార్డు చేశారు కదా. వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తుంది ఎవరో? తెలుగుదేశం జనసేన కూటమి కాదా? వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కూడా సెల్యూట్ చేయాలి, లేకపోతే బెదిరిస్తారు, లేకపోతే ఉద్యోగాల నుంచే సస్పెండ్ చేస్తారు. ఇదేం దుర్మార్గం? వ్యవస్థల్ని భ్రష్టు పట్టించింది మీరు, భ్రష్టు పట్టిస్తున్నది మీరు, కానీ వేరే వాళ్ళ మీద బురద చల్లడం మీడియాని అడ్డం పెట్టుకొని ఇదేం దుర్మార్గం? దీని మీద కూడా ఉద్యోగ సంఘాలు ఆలోచన చేయాలి. మీరు కనుక ఉద్యోగ సంఘాలు ఈ రోజున వ్యవస్థలను కాపాడేటువంటి బాధ్యత తీసుకోవాలి. మీరందరూ కూడా ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు వస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది, మనకు వచ్చేది స్వర్ణయుగం అనుకున్నారు. ఓపీఎస్ కూడా వచ్చేస్తా అనుకుంటున్నారు. ఇవాళ ఏమైంది? స్వర్గం సంగతి అటు ఉంచితే ఉద్యోగస్తుల రోజువారీ పరిస్థితి నరకంలో మారిపోయింది. ఇది నిజం కాదా? చెప్పండి. ఇంకా బదిలీలు 5 సంవత్సరాలు ఒక దగ్గర ఉద్యోగి పదవీ కాలం పూర్తయితే దాన్ని బట్టి కానీ, లేకపోతే పరిపాలన సౌలభ్యం కోసం కానీ బదిలీలు అన్నారు. కానీ బదిలీలు ఏం జరుగుతోంది? ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, కూటమి నాయకులకి జేబులు నింపే కార్యక్రమం ఉద్యోగస్తుల బదిలీల ప్రక్రియ. మీరు ఏ శాఖనే చూసుకోండి. చాలామంది చెప్పారు, మొన్న కూడా మాట్లాడేప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అవినీతి ఏ స్థాయిలో జరిగినా ఉపేక్షించనని అన్నారు కదా. ఇదే పంచాయతీరాజ్ శాఖలో పేషీలోనే బదిలీల గురించి డబ్బులు తీసుకుంటున్నారనేటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. దీని మీద మీరు స్పందించాలి, మాట్లాడాలి. అసలు ఆ శాఖలో
ఎవరు కూడా బదిలీల కోసం డబ్బులు తీసుకోవట్లేదని మీరు మాట్లాడండి బయటకు వచ్చి. ఏ శాఖను చూసుకోండి, ఏ శాఖను చూసుకోండి, బదిలీలు, ఉద్యోగస్తుల బదిలీలు పాలనా సౌలభ్యం కోసం కాదు, కూటమి నాయకుల జేబులు నింపడానికే. అది పంచాయతీరాజ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మైనింగ్ కావచ్చు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఏ శాఖ తీసుకున్నా సరే బదిలీలు మొత్తం అవినీతిమయం అయిపోయినాయి. ఆఖరికి సచివాలయాల్లో బదిలీలకు కూడా లక్షన్నర అడగడం ఏంటి? కానిస్టేబుల్ బదిలీలకు కూడా పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేయడం ఏంటి? సబ్ రిజిస్ట్రార్లు ప్రాధాన్యత పోస్టులకు 25 ఉంటే ఒక్కోళ్ళు 2 కోట్లు 3 కోట్లు డిమాండ్ చేస్తూ ఉన్నారంట. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. విజయవాడ బెంచ్ సర్కిల్ కానీ, మధురవాడ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవి నిజమా అబద్ధమా మీరు బయటికి చెప్పండి. బదిలీలు పాలనా సౌలభ్యం కోసమా, మీ జేబులు నింపడం కోసమా? మీ జేబులు నింపడం కోసమా? ఇవన్నిటి నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఏదో ఒక బురద చల్లే కార్యక్రమం. వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్నది మీరు, వ్యవస్థల్ని నాశనం చేస్తున్నది మీరు, వ్యవస్థల ప్రాధాన్యత లేకుండా చేస్తున్నది మీరు. రాష్ట్రంలో హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, మహిళల మీద దాడులు, ఇవన్నీ పక్కదారి పట్టించడానికి ఆ ఫైల్స్ గాలిపోయినాయి, ఈ ఫైల్స్ గాలిపోయినాయి మళ్ళీ మాటలు. ప్రజలకి ఇవన్నీ కూడా ఉత్తినే అర్థమైపోతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఉద్యోగస్తుల మీద వేధింపులు ఆపాలి, అధికార పార్టీ జులుం ఆపాలి, ఉద్యోగస్తుల పైన వేధింపులు ఆపి తీరాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తాం.